నేను గౌతమ్, తెలంగాణ యూనివర్సిటీల రాష్ట్ర కన్వీనర్ని నేను. విద్యార్థి ఉద్యమాలు ఇలా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచింది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత పోరాటంతో ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎక్కడ ప్రధానమంత్రి కుర్చీకి సెగదలుతుందనే భయంతో మాత్రమే ఈ అడుగు వచ్చింది అనేది ఆలోచన అయితే నాకు కలుగుతూ ఉన్నది. ప్రధానంగా ఇటుపక్క నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ చుట్టూ భారతదేశానికి ఉన్నటువంటి నలుగు దిక్కుల విద్యార్థి ఉద్యమాలే అక్కడ ప్రభుత్వాలని కూల్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ భారతదేశంలో మోడీ కుర్చీ ఎక్కడ పడిపోతుందని భయపడి ఈ ధర్మేంద్ర ప్రధాన్ తోటి మోడీ రాజీనామా చేసి జరిగింది. చేయించే పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యార్థి యువకులు చేశారు మిత్రులారా. కాబట్టి ఇకనైనా గతంలో రైతాంగ పోరాటాలు ఆయన మెడల్ వంచినాయి. ఇవాళ విద్యార్థి యువజన ఉద్యమము ఇలా మోడీ ప్రభుత్వాన్ని మెడల్ వంచినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైనా కానీ ఇవాళ లాఠీలు, ఇనుప కంచెలు, తూటాలు ఉద్యమాల్ని ఆపలేవని చెప్పేసి మేము చెప్పక తప్పది. ఎందుకంటే ప్రపంచ నియంత్రణ హిట్లరే పట్టపగలు ఉరి వేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ మోడీ మోడీ కూడా ప్రజా ఆగ్రహాలకు, ప్రజా ఆవేదనకు, ప్రజా పోరాటాలకు దిగిరాక తప్పదని ఈ ప్రజా ఉద్యమాల సాక్షిగా నిరూపణ జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.